సచివాలయ కార్యాలయానికి భవనాన్ని అద్దెకిచ్చినా 47 నెలలుగా అద్దె చెల్లించలేదని ఆరోపిస్తూ భవన యజమాని పకటాల తిరుపతి రెడ్డి సోమవారం మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ 2019 డిసెంబర్ 1వ తేదీ నుంచి నెలకు 8,000 అద్దెకు తన భవనాన్ని గ్రామ సచివాలయ కార్యాలయం కోసం ఇచ్చినట్లు తెలిపారు. అయితే 47 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో మొత్తం 3,12,000 బకాయిలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పలుమార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలు సమర్పించినప్పటికీ సంబంధిత అధికారులు తమకు సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో అద్దె బకాయిల కోసం సచివాలయ భవనానికి తాళం వేసినప్పుడు అధికారులు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో తాళాలు తీసినట్లు తెలిపారు. అనంతరం కార్యాలయాన్ని కొత్త సచివాలయ భవనానికి మార్చినప్పటికీ ఇప్పటి వరకు తమకు రావాల్సిన అద్దె బకాయిలు చెల్లించలేదని వాపోయారు. తనకు రావాల్సిన 3.12 లక్షల అద్దె బకాయిలను వెంటనే విడుదల చేసి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ విజయ్ సునీతను వినతి పత్రం ద్వారా కోరినట్లు తెలిపారు. నమస్కారం సార్, మాది కుడకమట్ట గ్రామం. నా పేరు పగడాల తిరుపతి రెడ్డి సార్. సచివాలయానికి అద్దెకి ఇచ్చారు సార్ మా రూమ్ లో భవనాన్ని. గత 45 నెలలు అద్దె కొత్త బిల్డింగ్ కట్టుకొని వచ్చేసినారు. వాళ్ళు అడిగితే పలగట్లేదు. దాని గురించి నాకు ఒంగోలు కలెక్టర్ దగ్గర 10 సార్లు ఇచ్చాను నేను. వాళ్ళు ఇక్కడ ఒక 3 సార్లు ఇచ్చా. తాత్సారం చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అసలు పలకటం లేదు సార్, నాకు న్యాయం జరగట్లేదు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాను. 3 సార్లు వచ్చా సార్ నేను. కలెక్టర్ ఆఫీస్ ప్రకాశం జిల్లా అయిన తర్వాత 3 సార్లు వచ్చా. నాకేం న్యాయం జరగట్లే. ఈ పంచాయత్ సెక్రటరీ గారు, ఎండి గారు అంటే మాకు తెలియదు, మాకేం అవసరం మాకు తెలియదు, మీరు తెచ్చుకోమంటారు. పని తెచ్చుకోండి, మా దగ్గర లేవు, మాట్లాడలే. వీళ్ళు చెప్పినప్పుడు ఓకే అంటారు, తర్వాత మా మాట వింటంలే.